హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇంకా నేను మంచి రెసిపీ అనేది షేర్ చేస్తాను. సో రొటీన్ బ్లాగ్ని షేర్ చేస్తున్నాను. అలాగే ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంటుంది. సో ముందైతే నేను గిన్నెలన్నీ నీట్గా తోమేసి ఇలా సర్దేసుకుంటున్నాను. సో తర్వాత ఏంటంటే ఇంకా స్ట్రాంగ్ టీ పెట్టుకొని టీ అయితే ఇంకా పెట్టేశాను ఆల్రెడీ స్టవ్ పైన. అలాగే ఈరోజు అయితే కిచెన్ అనేది అయితే మొత్తం నీట్గా చేసుకునేసి ఇంకా ముందే అనుకున్నాను. సో పిల్లలు లేవలేదు, అలాగే మా వారు కూడా ఇంకా లేవలేదు అన్నమాట. నేనైతే ఇంకా మొత్తం పని అయితే చేసుకుంటున్నాను సైలెంట్గా ఒక్కదాన్నే. సో ముందైతే ఇంకా కిచెన్ అయితే మొత్తం క్లీన్ చేసి అలాగే గిన్నెలన్నీ తోముకున్నాక ఇంకా స్ట్రాంగ్ టీ అయితే రెడీగా స్టవ్ పైన ఉంది. సో టీ తాగాక ఏంటంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ అనేది మంచి రెసిపీ షేర్ చేస్తాను. సో ఇక్కడైతే ఇంకా నేను స్ట్రాంగ్ టీ తాగుతున్నాను. అలాగే ఫోన్లో ఏంటంటే ఇంకా సో చూసుకుంటూ నేను వీడియోస్ ఏంటంటే టీ తాగేటప్పుడు లేదంటే గిన్నెలు గిన్నె తోమేటప్పుడు ఏంటంటే ఎవరైనా సో వీడియోస్ అనేది ఆన్ చేసుకొని చూస్తూ ఉంటారు అనమాట. సో అలాగే నిజంగా చెప్పాలంటే అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదండి వ్లాగ్స్ పైన. అసలు వ్యూసే రావట్లేవు. కనీసం 1040K ఉన్నారు కానీ 1000 కూడా వ్యూస్ రావట్లేవు, ఇంట్రెస్ట్ రావట్లేదు. అలాగే సో వ్లాగ్స్ ఏం పెట్టాలనేది కూడా ఇంకా అసలు నాకు అర్థం కావట్లేదు అనమాట. సో కొంచెం ఎవరైనా కామెంట్ చేసేవాళ్ళు ఎలాంటి వ్లాగ్స్ పెట్టాలి ఏంటి, సో ఏమేమి కావాలనేది కూడా డెఫినెట్గా కామెంట్ చేయండి. అంటే ఇంత కష్టపడ్డా కానీ వ్యూస్ అనేది రాకపోతే ఏంటంటే అదొక ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. సో రోజు ఆలోచించుకొని ఏం పెట్టాలి ఏంటి అనేది ఇదే సరిపోతుంది. సో ఇది ఈరోజైతే ఇంకా ఎందుకో చెప్పాలనిపించింది అనమాట. సో అంటే అందరికీ చాలామందికి పెద్ద యూట్యూబర్స్ కూడా అలాగే ఉంది. కాకపోతే ఏంటంటే కనీసం ఒక రోజుకు 1000 మంది చూస్తుర్రు అన్న ఫీలింగ్ ఉంటే చాలా బాగుంటుంది కదా. లైక్స్ కూడా అంత రావట్లేవు. అంటే అందరిలాగా నేను కూడా వీడియోస్ అనేది పెడుతున్నాను. కాకపోతే ఏంటంటే వ్యూస్ అనేది రాపోయేసరికి కొంచెం ఫీలింగ్ అనిపిస్తుంది. సో ఇది తర్వాత వచ్చేసి ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి టమాటా బాత్ చేస్తున్నాను. ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను. అలాగే ఆయిల్ కూడా వేసి జీలకర్ర అలాగే పచ్చిమిర్చి ఎండుమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అనేవి వేసుకున్నాక ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక సో కొంచెం కరివేపాకు వేసుకొని అది కూడా బాగా ఫ్రై అవ్వాలి. సో అలాగే టమాటా ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అవి కూడా నేనైతే క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటాను అనమాట. టమాటా ఎందుకంటే టమాటా చాలా బాగుంటుంది కదా టేస్ట్ అనేది. సో వీటిని అయితే బాగా ఫ్రై అయ్యాక సో ఏదైతే మనము కట్ చేసుకున్నామో ఆ టమాటా ముక్కలు అనేది వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ వేస్తే ఏంటంటే త్వరగా మనకి ఇవి ఫ్రై అవుతాయి. ఆల్రెడీ ఫ్రై అయిపోయాయి. కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ అనేది కూడా దీంట్లోనే వేసుకొని తర్వాత టమాటా ముక్కలు వేసుకొని వీటిని కూడా బాగా ఉడికే వరకు సో సిమ్లోనే పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూసారుగా నేనైతే ఒక 4 తీసుకున్నాను మీడియం సైజు టమాటా, అలాగే పండ్లు తీసుకున్నాను అన్నమాట. వీటిని ఏంటంటే బాగా ఉడికించుకుందాము. తర్వాత సో టమాటా బాత్ టేస్టీగా రావాలంటే ముందు ఏంటంటే రవ్వ అనేది మనము ఒక గిన్నెలో కానీ లేదంటే కడాయిలో కానీ సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలన్నమాట. సో అది ఏంటంటే స్టోర్ చేసుకోవచ్చు. మనము స్టోర్ చేసుకుంటే ఏంటంటే ఎప్పుడైనా ఇంకా మనము ఉప్మాలకి మామూలుగా టమాటా బాత్ అనే కాదు ఉప్మాలకు కూడా వేసుకోవచ్చు. సో ఇది తర్వాత ఏంటంటే ఒక కప్కి నేనైతే 2 కప్పులు వాటర్ అనేది పోస్తాను. 2 పోసుకోవచ్చు 3 పోసుకోవచ్చు. ఇవి మరిగే వరకు మనము ఇలా ఉంచుకోవాలి. తర్వాత ఏదైతే మనం రవ్వ వేయించుకున్నామో దాన్ని కొలత ముందే తీసుకొని ఇంకా దీంట్లో వేసేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. ఈజీగా అయిపోతుంది, అలాగే ఫాస్ట్గా కూడా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అన్నమాట టమాటా బాతు. సో చూసారుగా. సో దీంట్లో ఏంటంటే ఇంకా పల్లీలు కానీ ఇంకేమైనా వేసుకోవచ్చు. సో పోపు దినుసులు జీలకర్ర, సో నేను జీలకర్ర వేసాను కదా, అలాగే శనగపప్పు ఇవన్నీ వేసుకోవచ్చు ఇష్టం ఉంటే. సో మా పిల్లలు ఏంటంటే ఎక్కువ తినరండి పప్పులు గిన్నెకి వేస్తే, ఆవాలు గిన్నెకి వేస్తే అందుకు. సో అయినా కానీ లైట్గా వేసాను ఆవాలు నేను. సో ఇదైతే ఇంకా మనం మూత పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.
చూసారుగా ఫ్రెండ్స్, టమాటా బాత్ అయితే రెడీ అయిపోయింది. సో ఎంతో టేస్టీగా ఉండి టమాటా బాత్ రెడీ. సో ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది అనమాట. రవ్వ అనేది ఏంటంటే మీరు వేయించుకొని పెట్టుకుంటే టేస్ట్ అనేది సో చాలా బాగా వస్తుంది అనమాట. సో తర్వాత వచ్చేసి ఇంకా నేను కిచెన్ అనేది క్లీన్ చేస్తున్నాను. ముందైతే బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా పిల్లలకి అలాగే మా వారికి ఇచ్చేసాను. నేను కూడా తినేసాను అనమాట. టేస్ట్ చాలా బాగా కుదిరింది, ఎందుకంటే టమాటీలు కొంచెం ఎక్కువ వేసాను కదా, అందుకు పుల్లగా చాలా బాగుంది. అలాగే రవ్వ వేయించుకొని మనము వేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా. సో ఇప్పుడైతే నేను కిచెన్ క్లీనింగ్ అనేది చేస్తున్నాను. అంటే ఇది ఆల్రెడీ నేను టిప్ అనేది చెప్పాను కదా, వాటర్లో కొంచెం సర్ఫ్ అలాగే సాల్ట్, వంట సోడా, నిమ్మరసం వేసి సో కిచెన్ గట్టంతా ఇలా క్లీన్ చేస్తాను. చూసారు కదా, ఇక్కడైతే మొత్తం నీట్గా అయిపోయిందన్నమాట. సో ఇలా అలాగే సో టిప్ అనేది ఇంకా మీకు అందరికీ షేర్ చేస్తాను. ఆల్రెడీ నేను చాలా వ్లాగ్స్లో పెట్టాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బయటకు వచ్చామండి. బయటకంటే సో ఇక్కడ బాటా షోరూమ్కి వచ్చామన్నమాట. సో పాప కోసం చెప్పులు తీసుకుందామనేసి ఇప్పుడైతే లోపలికి వెళ్ళి ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసేద్దాము. సో అలాగే ఇక్కడ వచ్చేసి ఏంటంటే మాస్క్, నేను టైటిల్ ఎందుకు పెట్టానండి, మాస్క్ పెట్టుకొని వెళ్ళాను కదా. సో ఒక సిస్టర్ ఏంటంటే తను అంటే మామూలుగా వీడియో పాప తీస్తుందనమాట. వీడియో తీస్తుంటే చూస్తుంది, ఏమో మామూలుగా చూస్తుందేమో అనుకున్నా. తను ఏంటంటే నేనా కాదా అనేది చూసి అలాగే చూస్తాను అనమాట. కొద్దిసేపు చూసింది, అంటే ఒక 1 minute 2 minutes చూసింది, ఈమెనో కాదో అనేసి మళ్ళీ డౌట్ పడింది అనమాట. సో అంటే మళ్ళీ ఒకవేళ కాకపోతే ఎక్కడ తిట్టుకుంటారేమో అనేసి ఇంకా అడగలేదు. తర్వాత ఏంటంటే నాకు కామెంట్ చేసింది అనమాట. సిస్టర్ మీరేమైనా ఈరోజు బయటకు వచ్చారా అని అడిగింది. అవును, షాపింగ్కి వచ్చానని చెప్పాను. అప్పుడు కామెంట్ చేసింది అనమాట. నేను చూశాను, కాకపోతే అడిగితే మీరేనా కాదా అన్న డౌట్ ఉండే, అంటే మాస్క్ వల్ల ఏంటంటే గుర్తుపట్టలేకపోయాను సిస్టర్ అని చెప్పి అన్నదనమాట. సో వెంటనే ఇంకా ఏంటంటే కామెంట్ చేయడం వల్ల, నేను రిప్లై చేయడం వల్ల చాలా ఫీల్ అయింది. అంటే అయ్యో మాట్లాడుంటే బాగుండేదా అని అనుకుందనమాట. సో కొన్నిసార్లు ఇలా జరుగుతాయి అన్నమాట. ఈ మాస్క్ ఇంత మోసం చేసింది. కాకపోతే ఏంటంటే ఇంకా మాస్క్ లేదు, బయటకు వెళ్ళలేము కదా. సో తను ఇంకా అర్జెంటుగా పని ఉందనేసి వెళ్ళిపోయిందంట. కాకపోతే కొంచెం డౌట్ ఉండేనంట, అసలు అడిగితే బాగుండేదా అనిపించింది. సో సారీ సిస్టర్. సో ఇదన్నమాట. సో ఇంకా మా రక్షిత కోసం ఏంటంటే చెప్పులు అనేది తీసుకున్నాము, చాలా బాగున్నాయి. సో తర్వాత వచ్చేసి ఇంకా నేను బీరకాయ టమాటా పచ్చడి చేశానండి. ఇదేంటంటే చైతుస్ కిచెన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఇది లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఎవరైనా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. వంటలు సో మంచి మంచి వంటలు ఉన్నాయన్నమాట. సో ఈ పచ్చడి అయితే చాలా బాగా కుదిరింది. జస్ట్ మీకు మామూలుగా ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి ఇంకా నేను చెప్తున్నాను. చైతుస్ కిచెన్లో చూడండి, చాలా బాగుందన్నమాట. సో ఈవినింగ్ ఏంటంటే ఇంకా చపాతీలోకి సో అదే పచ్చడి. సో ఈవినింగ్ అయితే ఇంకా చపాతీ అనేది చేస్తున్నాను. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి, సింపుల్ వ్లాగ్ అన్నమాట. సో నిజంగా చెప్పాలంటే ఇంట్రెస్ట్ రావట్లేదు, అసలు వ్యూస్ రావట్లేవని. కనీసం రోజుకు 1000 వచ్చినా బాగుండేది. అలాగే పూజ వీడియోస్ పెడితే వస్తున్నాయి, లేదంటే సెలబ్రిటీలు పెడితే వస్తున్నాయి, లేదంటే ఏదైనా కొన్నామంటే వస్తున్నాయి, అంతేగాని మిగతా వాటికైతే రావట్లేవు. ఫన్నీగా అనిపిస్తుంది. అంటే ఏదైనా
కొన్నాము అది అట్లా అంటే ఏంటంటే టక్కున వచ్చి చూస్తున్నారనమాట. సో రోజు కొనాలన్నా లేదంటే సెలబ్రిటీల దగ్గరికి వెళ్ళాలన్నా కష్టం కదా వెళ్ళడం. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. సింపుల్ వ్లాగ్ని క్లోజ్ చేసిస్తున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్, అలాగే ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి. సో మాస్క్ అయితే ఇంత మోసం చేసింది అనమాట. అంటే ఇంకా బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే కంపల్సరీ మనకి మాస్క్లు అవసరం కదా, కానీ తప్పదుగా. కాకపోతే ఆ సిస్టర్ అయితే చాలా ఫీల్ అయింది. సో ఇదండి. నచ్చితే షేర్, లైక్, కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందు ఉంటా. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.